మన కథల సమయంకి స్వాగతం. మాతృదేవోభవ మూడవ భాగం. రచన సురేఖ గారు. ఇక కథలోకి వెళ్దామా? ఊహ మనీ ఉన్నా నాకు అవసరం, నేను ఇవ్వను అని చెప్పడంతో గతంలో మధు తన దగ్గర మనీ లేకున్నా సీతని అడిగి మరీ తెచ్చివ్వడం, సీత తను దాచుకున్న డబ్బులు సైతం అతను అడగగానే ఇవ్వడం గుర్తొచ్చి ఒక క్షణం తన అమ్మ రూపం మెదిలి కొంచెం బాధగా అనిపిస్తుంది. వెంటనే తల విదుల్చుకొని, ప్రెజెంట్ నాకు ఇక్కడ ఉండడానికి షెల్టర్ కావాలి, దాని గురించి ఆలోచించాలి ముందు అనుకుంటూ తన ఫ్రెండ్స్కి కాల్ చేస్తాడు. మధు కాల్ చేస్తుంటే ఫ్రెండ్స్ ఫోన్ రింగ్ అవుతూనే ఉన్నాయి కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఒకరిద్దరు లిఫ్ట్ చేసినా మధు మాట్లాడేది వినిపించుకోకుండా, రే నేను ఆఫీస్లో ఉన్న, ఫ్రీ అయ్యాక చేస్తా అంటూ కాల్ కట్ చేసేశారు. దాంతో ఇప్పుడు మధుకి ఏం చెయ్యాలో, ఈ మహానగరంలో ఎక్కడ ఉండాలో తెలియక కొంచెం కంగారుగా ఫ్రెండ్స్ ఇంకెవరు మిగిలిన్నారు అనుకుంటూ మొబైల్లో నెంబర్స్ చెక్ చేస్తూ లాస్ట్గా మధు క్లాస్మేట్ అయిన ఇంకో అబ్బాయికి కాల్ చేస్తాడు. ఈ అబ్బాయి మధు క్లాస్మేట్ అయినా సరే మధు ఇతనితో పెద్దగా ఫ్రెండ్షిప్ చేసేవాడు కాదు. ఎందుకంటే ఆ అబ్బాయి మిడిల్ క్లాస్, సో మధుకి నచ్చేవాడు కాదు. కానీ అతనికి మధు అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది. మధుకి ఎన్నో టైమ్స్ చెప్పాడు కూడా, మనలాంటి వాళ్ళు హై క్లాస్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు మనల్ని చీప్గా చూస్తారే తప్ప ఫ్రెండ్స్గా చూడరు. అది కూడా మన క్లాస్ బ్యాచ్ వాళ్ళు టూ మచ్గా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది అని. బట్ మధు అతని మాట వినేవాడు కాదు. అలా చెప్పినందుకు అతన్నే దూరంగా పెట్టాడు. ఇప్పుడు ఇంక వేరే దారి లేక అతనికి ఫోన్ చేశాడు. మధు కాల్ చేసిన వెంటనే ఆ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ మధు, ఎలా ఉన్నావు? చాలా డేస్కి కాల్ చేసావు, ఏంటి విషయం అని నవ్వుతూ అడుగుతాడు. మధు, హాయ్, నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను, జాబ్ కోసం వచ్చాను, బట్ ఉండడానికి షెల్టర్ లేదు, సో నువ్వేమైనా హెల్ప్ చేయగలవా అని అడుగుతాడు కష్టంగా. అతను, ఓ అలాగా, నువ్వు హైదరాబాద్లో ఉన్నావా, గుడ్, బట్ ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నానురా, ఈవినింగ్ వరకు రావడం కుదరదు, నువ్వు ఈవినింగ్ వరకు ఎక్కడో చోట అడ్జస్ట్ అవ్వు, ఈవినింగ్ నా ఆఫీస్ అయిపోగానే నేను వచ్చి పికప్ చేసుకుంటా, నా రూమ్కి వెళ్దాం అని చెప్తాడు కూల్గా. సాయంత్రం వరకు అనేసరికి మధుకి నీరసం వచ్చినా తప్పక సరేరా ఈవినింగ్ కాల్ చేయి అంటాడు. ఓకే అని అతను ఫోన్ పెట్టేస్తాడు. మధుకి వేరే ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేక గతి లేక కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న పార్క్లో కూర్చుంటాడు. టైం 10:30 అయింది. కడుపులో ఆకలి ఎక్కువ అవుతుంది. ఎంత టీ తాగినా ఆకలిని తగ్గించలేకపోయింది. దాంతో ఒకంత బాధగా కడుపు పట్టుకుని, అబ్బా చాలా ఆకలిగా ఉంది, ఏమన్నా తిందామంటే చేతిలో డబ్బులు లేవు, వాడేమో సాయంత్రం వస్తానన్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ ఆకలి తిరిగేదెలా, ఆకలి బాధ ఇంత దారుణంగా ఉంటుందా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ ఆకలి బాధలో మధుకి ఒక సీన్ కళ్ళ ముందు మెదులుతుంది. అదేంటంటే, ఒక ఆదివారం రోజు రాత్రి సీత వంట చేసేసి మధుని భోజనానికి పిలిచి కంచంలో భోజనం వడ్డిస్తుంది. కంచం ముందు కూర్చున్న మధు ప్లేట్లో ఉన్న పప్పు ఆవకాయని చూడగానే ఎక్కడా లేని చిరాకు వచ్చి చేరి కోపంగా ప్లేట్ని విసిరగొట్టి, ఏంటిది, సండే కూడా నాన్ వెజ్ లేకుండా ఈ పప్పు ఆవకాయ తినాలా, నీ కడుపున పుట్టిన పాపానికి అందరిలా రోజు నాన్ వెజ్ తినే అదృష్టం ఎలాగోలేదు, కనీసం వారానికి ఒక్కరోజు కూడా తినే భాగ్యం లేదా నాకు, చిచి, నా బతుకు రోజు ఇలాంటి తిండి తిని తిని నాకు విసుగు వచ్చేస్తుంది, ఈ చెత్త నాకేం వద్దు, నాకు నాన్ వెజ్ కావాలి అంతే, లేదంటే నువ్వే తిను అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోతుంటాడు. సీత వెనక నుండి, కన్నా, చికెన్ తేవడానికి డబ్బులు లేక ఇవి వండాను నాన్న, ఈ ఒక్క పూటకి సర్దుకో నాన్న, వారం వారం నీకు ఇష్టమని మాంసం తెస్తూనే ఉన్నాను కదా, ఈరోజు తెద్దామనుకున్నా కానీ ఇంట్లో అసలు రూపాయి కూడా లేదు, అందుకే తేలేకపోయా, ఈ పూటకి తినుకన్నా, ఇలా అన్నాన్ని అవమానించి కంచెం ముందు నుండి లేచి వెళ్ళకూడదు, అలా చేస్తే ఆ దేవుడికి మన మీద కోపం వస్తుందట, వీళ్ళకి నా విలువ తెలియడం లేదు, నన్నే అవమానిస్తున్నారు అనుకుని మనకి అన్నం కూడా దొరకకుండా ఆకలికి అలమటించేలా చేసి అన్నం విలువ తెలిసేలా చేస్తారంట. అసలు ఈ లోకంలో ఒక ముద్ద అన్నం కూడా దొరకక ఆకలికి అలమటించేవాళ్ళు ఎందరో ఉన్నారు తెలుసా, అలాంటి పరిస్థితి నీకు వద్దు నాన్న, దయచేసి నా మాట విను, 2 ముద్దలు తిందుగాని రా అని బతిమాలినట్టుగా పిలుస్తుంది. సీత అంతలా చెప్తున్నా బతిమాలుతున్నా మధు వెనక్కి కూడా తిరిగి చూడకుండా, నువ్వు పెట్టే ఈ చెత్త తినడం కంటే ఏమీ తినకుండా పస్తులు ఉండడమే మంచిదిలే, కానీ
ఆ దేవుడు నన్ను ఏమీ చేయలేడు అంటూ పొగరుగా వెళ్తాడు. ఇంకా సీత మధుని ఏమనలేక అతను ఖాళీ కడుపుతో పడుకుంటాడు అని బాధపడుతూ అప్పటికప్పుడు చికెన్ షాప్కి వెళ్ళి అప్పు పెట్టి మరీ చికెన్ తెచ్చి ఫాస్ట్గా కర్రీ చేసి మధుని బతిమాలి మరీ కడుపు నిండా తిండి పెట్టింది. అది గుర్తొచ్చి మధుకి ఏదోలా అనిపించింది. ఆ రోజు అమ్మ చెప్పింది ఇదే కదా అన్నట్టుగా బాధపడతాడు. అలా ఆలోచిస్తూ పార్కులో కూర్చుని వచ్చేపోయే వాళ్లను చూస్తూ కాలం గడిపేస్తుంటాడు. ఆకలి క్షణక్షణానికి ఎక్కువ అవుతుంటే తట్టుకోలేక బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి వాటర్ తాగుతాడు. అలా సాయంత్రం వరకు అక్కడే కూర్చుని ఫ్రెండ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటాడు. సాయంత్రం అవనే అయింది. అతని ఫ్రెండ్ ఆఫీస్ టైం అయిపోవడంతో బయటకు వచ్చి మధుకి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడగగా మధు లొకేషన్ షేర్ చేస్తాడు. ఫ్రెండ్ నేరుగా ఆఫీస్ నుండి మధు దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని ఆప్యాయంగా పలకరించి మధుని తీసుకుని తన రూమ్కి వెళ్తాడు. ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిన మధు మొహం మాడిపోయింది. ఎందుకంటే అతని రూమ్ చాలా చిన్నగా ఉంది. అది కూడా ఎప్పుడో పాతకాలంలో కట్టినదిలా ఉంది. అంత ఇరుకిరుగ్గా గోడలు కూడా అంత రంగులన్నీ పోయి అక్కడక్కడ పెచ్చులు కూడా ఊడి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ రూమ్ని చూసిన మధు మనసులో బాబోయ్ ఇదేంటి ఇది దారుణంగా ఉంది, దీనికంటే మా ఇల్లే ఎన్నో రెట్లు బెటర్గా ఉంటుంది, నేను ఇలాంటి చోట ఉండాలా, అయ్యో ఏంటి ఈ కర్మ నాకు అంటూ అంత పరిశీలనగా చూసి ఆ రూమ్లో ఫ్యాన్ కూడా లేకపోవడం గమనించి రామరామ ఇక్కడ కనీసం ఫ్యాన్ కూడా లేదు, ఓరినాయనో నేను ఇక్కడ ఉండగలనా అసలు అని మొహమంతా అదోలో పెట్టుకుని చూస్తూ తన ఫ్రెండ్తో ఇదేంటిరా నీ రూమ్ మరీ ఇంత ఇరుగ్గా ఉంది, కనీసం ఫ్యాన్ కూడా లేదు అని అడుగుతాడు. మధు ఫ్రెండ్ వైపు తిరిగి ఈ హైదరాబాద్ సిటీలో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకు తగిన బడ్జెట్లో రూమ్ దొరకడం అంత ఈజీ కాదురా, ఈ రూమ్ దొరకడానికే నేను నానా తిప్పలు పడాల్సి వచ్చింది, ఏదో ఈ మాత్రం దానికి అయితే రెంట్ కట్టడం ఈజీ అని ఇది తీసుకుని ఉంటున్నా, తప్పదురా, సిటీలో మనలాంటి వాళ్ళు బతకాలంటే అడ్జస్ట్ అవ్వాల్సిందే, సర్లే నువ్వు ఎలాగోలా అడ్జస్ట్ అవ్వు, నేను ఈలోపు తినడానికి ఆర్డర్ పెడతా అంటాడు. మధు వెంటనే ఎంత ఆకలిగా ఉన్నా సరే నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ నుండి ఎండకి గాలికి తిరిగి ఫుల్ ఇరిటేటింగ్గా ఉండడంతో రే ముందు నేను స్నానం చెయ్యాలిరా, వాష్రూమ్ ఎక్కడా అని అడుగుతాడు. వాష్రూమ్ అక్కడెక్కడ కనపడకపోవడంతో ఓ అలానా, అదిగో ఆ ముందు వైపు ఉంది చూడు అంటూ రే ఆ వాష్రూమ్కి వాటర్ రావు, ఆ పక్కనే ఉన్న బావిలో నీళ్లు తోడి పోసుకో అని చెప్తాడు. ఆ మాటకి ఏంటి వాటర్ కూడా రావా, కర్మరా నాయనా అని మనసులో అనుకుంటూ తప్పక తన బ్యాగ్లో నుండి టవల్ తీసుకుని స్నానానికి వెళ్తాడు. అతను చెప్పినట్టే బకెట్లోకి బావిలో వాటర్ తోడుకుని వాటితో స్నానం చేసి వస్తాడు. అతను వచ్చేలోపు ఆర్డర్ చేసిన ఫుడ్ రానే వచ్చింది. మధు డ్రెస్అప్ అయ్యి ఉదయం నుండి ఏం తినక కడుపు నకనకలాడిపోవడంతో ఇంకేం మాట్లాడక కామ్గా ఫుడ్ తింటుంటాడు. ఫ్రెండ్ కూడా తినేసి ఇద్దరు చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంటూ ఇప్పుడు చెప్పరా జాబ్కి ఎక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నావు, ఏదైనా ఆఫర్ ఉండి వచ్చావా లేక నీకు నువ్వుగా వెతుక్కోవడానికి వచ్చావా అని అడుగుతాడు. అదేం లేదురా, జాబ్ ట్రై చేద్దాం అనే వచ్చాను, రేపటి నుండి అదే పనిలో ఉండాలి అని చెప్తాడు మధు. ఓ సరే మరి అంటూ కాసేపు అలా తిరుగుతూ మాట్లాడుకుని సరేరా లేట్ అయింది పడుకుందాంరా, నేను మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటూ రూమ్లోకి వచ్చి మధుకి గుడ్ నైట్ చెప్పి కింద ఒక చాప పరిచి దిండు వేసుకుని ఒక బెడ్షీట్ తీసి కప్పుకుంటూ కళ్ళు మూసుకుని నువ్వు పడుకో అని చెప్పి అతను త్వరగా నిద్రలోకి జారుకుంటాడు. ఫ్రెండ్ హాయిగా నిద్రపోతున్నాడు కానీ మధుకి నిద్ర రావడం లేదు. ఎందుకంటే అక్కడ బెడ్ లేదు, ఫ్యాన్ లేదు, మధుకి కింద పడుకునే అలవాటు లేదు అండ్ ఫ్యాన్ లేనిది అతనికి నిద్ర రాదు. ఇక్కడేమో బెడ్ లేక కింద పడుకుని నడునొప్పి, ఫ్యాన్ లేక చెమట పడుతుంటే మరోవైపు దోమలు చెవుల్లో మ్యూజిక్ పాడుతున్నాయి. కొన్ని దోమలు రక్తాన్ని జ్యూస్ తాగినట్టు తాగేస్తున్నాయి. దాంతో మధుకి నిద్ర రాక దెబ్బకి లేచి కూర్చుని ఈ చెమటకి దోమల్లో మనుషులు అనేవాళ్ళు ఎవరైనా నిద్రపోతారా అనుకుంటూ చిరాగ్గా పక్కన ఉన్న ఫ్రెండ్ని చూస్తూ దేవుడా వీడేంటి ఈ చెమటలో కూడా ఇంత హాయిగా నిద్రపోతున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ నేను మాత్రం ఇక్కడ ఉండలేను బాబోయ్, ఈ నేల మీద ఈ ఒక్కబోతులో నిద్ర నా వల్ల కాదు, ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అప్పుడే మధుకి ఒక సీన్ కళ్ళ ముందు మెదులుతుంది. అదేంటంటే ఒకరోజు మధు ఇంట్లో నైట్ మధు నిద్రపోతున్న టైంలో పవర్ పోతుంది. ఎంతసేపటికి కరెంట్ రావడం లేదు.
మధుకి ఫ్యాన్ తిరగకపోవడంతో చెమట పట్టి బాగా కోపం వస్తుంది. అప్పుడు సీతతో, చీచి మనం ఏం బతుకులో ఏంటో, ఎప్పుడు కరెంటు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అందరిలా కరెంటు పోగానే జనరేటర్ ఆన్ చేసుకుని హాయిగా పడుకునే అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో, అసలు ఆ దేవుడు నన్ను ఇలాంటి కొంపలో ఎందుకు పుట్టించాడో అంటూ చాలా చిరగ్గా మాట్లాడేవాడు. అవన్నీ విన్న సీత నిద్ర చెడిపోయినందుకు బిడ్డ బాధపడుతున్నాడు అంతే అనుకుని సర్ది చెప్పుకుని, ఇలా రా నాన్న అంటూ మధుని తన ఒడిలో పడుకోబెట్టుకుని రాత్రి తెల్లవాళ్ళు తను నిద్రపోకుండా మేలుగుని కూర్చొని విసనకర్రతో విసురుతూ మధుని నిద్రపుచ్చుతుంది. అది గుర్తురాగానే ప్రస్తుత తన పరిస్థితికి సీత చేసిన పనికి ఎందుకో బాధ అనిపించింది. అలా ఆలోచిస్తూ తల విదిల్చుకుని తెల్లారే వరకు అలాగే కూర్చుని కాసేపట్లో తెల్లారుతుందనగా తన బ్యాగ్ తీసుకుని ఆ రూమ్కి ఒక దండం పెట్టి అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. కనీసం ఫ్రెండ్కి ఒక మాట కూడా చెప్పడు. తన దారిని తను వచ్చేసి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతుంటాడు. అప్పటికి బాగా తెల్లారిపోయి ఫ్రెండ్ నిద్రలేచి మధు కోసం చూస్తాడు. ఎక్కడ వెతికినా మధు కనిపించకపోవడంతో వీడెక్కడికి వెళ్ళాడు పొద్దున్నే నాకు చెప్పకుండా అనుకుంటూ నైట్ మధు మాటలు అతని చిరాకు మొహం గుర్తురాగానే డౌటే లేదు, వీడికి ఈ రూమ్ నచ్చక ఇక్కడ ఉండలేక చెప్పపెట్టకుండా వెళ్ళిపోయినట్టున్నాడు. ఏంటో వీడు ఉండడానికి షెల్టర్ లేదు, చేతిలో డబ్బులు కూడా లేనట్టే ఉన్నాయి. ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కడని తిప్పలు పడతాడో ఏంటో పాపం అనుకుని చిన్నగా నిట్టూర్చి అతను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయట తినేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అక్కడ నుండి వచ్చేసిన మధు ముందు అర్జెంటుగా ఏదో ఒక పనిలో చేరాలి. ఎంతో కొంత డబ్బులు వచ్చాయంటే ఆ తర్వాత మంచి ప్లేస్లో ఉంటూ జాబ్ కోసం ట్రై చేయాలి అనుకుంటూ పని కోసం అని ఓపెన్ చేస్తున్న ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి ఏమైనా వర్క్ ఉందా అని అడుగుతాడు. వాళ్ళు మధుని ఏకాదిగా చూసి, ఇంత స్టైల్గా ఉండే నువ్వు ఏం పని చేస్తావు, పని లేదు ఏమీ లేదు పో అంటారు. మధు అసహనంగా తిరుగుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న మధు సీనియర్ మధును చూసి, హాయ్ మధు, నువ్వేంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు అని పలకరిస్తాడు. హాయ్ బ్రో, నేను జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను అంటాడు మధు. ఓ అవునా, మరి జాబ్ ఎక్కడా, ఏమి జాబ్ చేస్తున్నావు అని అడుగుతాడు సీనియర్. నో బ్రో, నేను ఇంకా జాబ్ చేయడం లేదు, జాబ్ ట్రై చేస్తున్నా అంటాడు మధు. ఓ అలాగా అంటూ కాసేపు ఏదో ఆలోచించి, ఓకే, నా దగ్గర ఒక మంచి జాబ్ ఉంది, మంచి రూమ్, 3 పూటల ఫ్రీ ఫుడ్, నెలకి 25,000 శాలరీ, మరి నువ్వు చేస్తావా అంటాడు సీనియర్. చేతిలో చిల్లి గవ్వలు లేదాయే, అలాంటి సమయంలో వెతుక్కుని మరీ జాబ్ వస్తానంటే ఎవడైనా వద్దంటాడా చెప్పండి, అది కూడా ఫ్రీ రూమ్ ఫ్రీ ఫుడ్. అందుకే మధు వెంటనే హా బ్రో చేస్తాను అంటాడు. సీనియర్ చిన్నగా నవ్వుతూ గుడ్, కమ్ విత్ మీ అంటూ తన బైక్లో ఎక్కించుకుని మధుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు సీనియర్. ఆ ఇల్లు చూసిన మధు నోరెళ్ళబెడతాడు. ఆ ఇల్లు అలా ఉంది మరి, చూడడానికి చాలా రిచ్ అండ్ క్లాస్గా, ఆల్ ఫర్నిచర్తో ఫుల్ స్పెషల్తో చాలా బాగుంది. అవన్నీ చూసిన మధు మనసులో వావ్ సూపర్గా ఉంది ఈ ఇల్లు, ఈ గిరి అన్న మంచిగా సంపాదిస్తున్నట్టున్నాడు, ఎంతైనా సాఫ్ట్వేర్ జాబ్ కదా, ఈ మాత్రం ఉంటుందిలే అనుకుంటూ ఉంటాడు. అప్పుడు గిరి ఆ పక్కనే ఉయ్యాల్లో పడుకుని ఉన్న తన సంవత్సరం బాబుని చూపిస్తూ, మధు వీడే మా బాబు, వీడికి ఇప్పుడు వయసు 1 సంవత్సరం, వీడిని చూసుకోవడానికి ఎవరూ లేరు, మాకిద్దరికి జాబ్స్ ఉండడం వల్ల వీడిని సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. ఇప్పటి వరకు వీళ్ళ మమ్మీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఎలాగోలా మేనేజ్ చేసింది. బట్ ఇప్పుడు మా ఆఫీస్ ఎండి తనని కూడా ఆఫీస్కి రావాల్సిందే, లేదంటే జాబ్ని మానేయమని గట్టిగా చెప్తున్నాడు. అటు లక్షల్లో శాలరీ వచ్చే జాబ్ని వదులుకోలేక, ఇటు బాబుని చూసుకోను లేక, ఎవరూ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అలా అని బాబుని ఏదైనా కేర్ సెంటర్లో వేద్దామన్నా మనసు ఒప్పుకోవడం లేదు. అక్కడ వాళ్ళు బాబుని బాగా చూసుకుంటారో లేదో అని సందేహం. అలా కాదని ఎవరినైనా కేర్ టేకర్గా పెడదామంటే ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని వాళ్ళకి బాబుని ఇంటిని అప్పచెప్పి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని వాళ్ళని నమ్మలేదు. అందుకే నువ్వైతే తెలిసిన వాడివి, నమ్మకస్తుడివి, మాతో పాటు ఇక్కడే ఉంటూ బాబుని చూసుకుంటావు అని తీసుకొచ్చా, నీకు ఓకే కదా అంటాడు. మధు ఆ ఇంటిని చూసి ముందే ఫిదా అయిపోయాడు. ఇప్పుడు తనకి షెల్టరే దిక్కు లేదు, అలాంటిది ఇంత మంచి చోట ఉండే ఛాన్స్ వస్తే ఎందుకు కాదంటాడు. సంతోషంగా తప్పకుండా బ్రో, నేను మీ బాబుని చాలా బాగా చూసుకుంటాను, మీకు ఎలాంటి టెన్షన్ వద్దు, మీరు మీ వర్క్ చేసుకోండి అని చెప్తాడు.
గుడ్ అంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఏదో చదువుతున్న తన భార్యకి విషయం చెప్పి బయటికి తీసుకొచ్చి ఒకరికి ఒకరం పరిచయం చేస్తాడు. మధు చిన్న స్మైల్తో హాయ్ చెప్తాడు. ఆమె ఏదోలా చూస్తూ ఊ అంటూ తల ఊపుతుంది. సరే మనం వెళ్ళి రెడీ అవుదాంరా, ఆఫీస్కి టైం అవుతుంది. ఈ రోజు నుండే నిన్ను రమ్మన్నాడు కదా. మన ఎండి ఎలాగో ఇప్పుడు బాబుని చూసుకోవడానికి మధు ఉన్నాడు, ఎలాంటి టెన్షన్ లేదు అంటూ తన భార్యతో కలిసి వెళ్ళి రెడీ అయ్యి బయటికి వస్తారు. ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్న టిఫిన్ తింటూ మధుకి కూడా పెడతారు. తినేసి వెళ్తూ గిరి, మధు మధ్యాహ్నానికి ఫుడ్ ఇంటికి పంపిస్తాను, తినేసి బాబుని బాగా చూసుకో, అదిగో ఆ పక్కన ఉండే రూమ్ని వాడుకో అని చెప్తాడు. ఓకే అంటాడు మధు. గిరి వైఫ్ బాబుకి ఏ టైంలో ఏం పెట్టాలి, ఏవి ఎక్కడ ఉన్నాయి అన్నీ చెప్పి బాబుకి ఏ లోటు లేకుండా చూసుకుంటావు కదా అంటుంది. తప్పకుండా అండి, మీరేం దిగులు పడకండి, నేను బాగా చూసుకుంటా అని చెబుతాడు. సరే బాయ్ అంటూ వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు అటు వెళ్ళగానే మధు తనకిచ్చిన రూమ్కి వెళ్ళి ఆ రూమ్ని చూసి అబ్బా, ఇలా కదా ఉండాలి, ఇలాంటి లైఫ్ కదా నేను కోరుకుంది, ఆమ్ ఫుల్ హ్యాపీ, ఇంత మంచి ఇంట్లో ఉంటూ ఎక్కువ కష్టపడకుండా 3 పూటల మంచి ఫుడ్, ఏసీ రూమ్, నెలకి 25,000 శాలరీ, ఇంతకంటే ఇంకేం కావాలి. ఇక్కడ మహా అంటే ఏమి పని ఉంటుంది, వాడు లేచినప్పుడు ఏదో కొంచెం తినిపిస్తే వాడే హాయిగా నిద్రపోతాడు. లేచాక స్నానం చేయించడం, అంతేగా, ఆ మాత్రం కూడా చేయలేనా ఏంటి. బై గాడ్ గ్రేస్ సమయానికి గిరి నాకు మంచి జాబ్ ఆఫర్ చేశాడు అంటూ ఫుల్గా ఎగురుతూ ఇప్పటి నుండి వాళ్ళు వచ్చే వరకు ఈ ఇంటికి మనమే అన్నీ అంటూ సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంటాడు. ఆ టీవీ గోలకి బాబు లేచి ఏడుస్తాడు. బాబు లేవడంతో మధు టీవీ ఆపేసి బాబుని ఎత్తుకుని వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఫుడ్ పెడతాడు. వాడు అది తిని బొమ్మలిస్తే ఆడుకుంటూ ఉంటాడు. గుడ్, వీడు మంచోడిలానే ఉన్నాడు, వీడిని చూసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంటాడు మధు. ఖాళీగా ఉండి ఏమీ తోచక ఊహకి కాల్ చేస్తాడు. ఊహ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అంటుంది కేర్లెస్గా. మధు మాత్రం అవేమీ పట్టించుకోకుండా హ్యాపీగా హలో బేబీ, నాకు జాబ్ వచ్చింది తెలుసా అంటూ ఏమి పని, ఎక్కడుండేది, ఎంత శాలరీ అన్నీ చెప్పేస్తాడు. జాబ్ 25,000 డబ్బులు అనేసరికి ఊహ అలర్ట్ అయ్యి ఓ బేబీ, ఇట్స్ ఏ గుడ్ న్యూస్, మంచి జాబ్, మంచి శాలరీ అంటూ నవ్వుతూ మాట్లాడుతుంది. మధు కూడా ఊహతో చాలాసేపు మాట్లాడతాడు. లాస్ట్లో ఊహ మరి జాబ్ వచ్చిందిగా, నాకు పార్టీ లేదా అంటుంది నవ్వుతూ. అది ఊహ, ప్రజెంట్ నా దగ్గర మనీ లేవు, సో నా ఫస్ట్ శాలరీ రాగానే నీకు మంచి పార్టీ ఇస్తా, ఓకేనా అంటాడు. అయ్యో మధు, నేను ఫన్గా అడిగా, నువ్వు ఫీల్ అవ్వకు, ఓకే ఈసారి పార్టీ నేను ఇస్తా, నువ్వు రా సరదాగా తిరుగుదాం అంటుంది. దాంతో మధు అవునా, ఎక్కడికి రమ్మంటావు అంటే ఊహ మధు ఉండే ప్లేస్ పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్కి రమ్మంటుంది. మధు ఓకే అని చెప్పి ఆడి ఆడి అలసిపోయిన బాబుని నిద్రపుచ్చి గబాబా రెడీ అయ్యి ఇల్లు లాక్ చేసుకుని ఊహ దగ్గరికి వెళ్తాడు. ఊహ నవ్వుతూ మధుతో లోపలికి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్, జ్యూస్ అవి ఆర్డర్ చేస్తుంది. అవి రాగానే కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు ఎంతో సంతోషంగా. అక్కడ సీత మధు ఇంట్లో నుంచి వచ్చినప్పటి నుండి తిండి, నీళ్లు, నిద్ర అన్నీ మానేసి శూన్యంలోకి చూస్తూ ఏడుస్తూ నాన్న మధు, ఈ అమ్మ దగ్గరికి రారా నాన్న, నువ్వు బయట బతకలేవు నాన్న, నీకేం తెలియదు, నేను నిన్ను బాగా చూసుకుంటారా కన్నా అంటూ కలవరిస్తూ ఉంటుంది మధుని. చుట్టుపక్కల వాళ్ళు ఎంత చెప్పినా ఒక ముద్ద కూడా తినదు. అక్కడ నా బిడ్డ ఎలా ఉన్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో, అసలు తిన్నాడో లేదో అంటూ బాధపడుతూ మధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మధు తనని అలా వదిలేసి వెళ్ళాక కూడా ఇంకా బిడ్డ ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తున్న సీతని ఏమనుకోవాలో, ఈ తల్లి పిచ్చి ప్రేమని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చూస్తూ ఉంటారు. అక్కడ సీత మధు కోసం ఏడుస్తుంటే ఇక్కడ హీరో మాత్రం ప్రేయస్తో కబుర్లాడుతూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ కడుపు నిండా తింటున్నాడు. వాళ్ళు అలా ఉండగానే పిచ్చి సీతమ్మ కొడుకు మీద ప్రేమతో కొడుకుతో మాట్లాడాలనే ఆశతో మధుకి కాల్ చేస్తుంది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు సీత కాల్ చేసి డిస్టర్బ్ చేస్తుందని అసహనంగా ఫీల్ అవుతూ సీత ఎన్నిసార్లు కాల్ చేసినా మాట్లాడకుండా కాల్ కట్ చేస్తూనే ఉంటాడు. మధు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి సీత బాధగా ఫోన్ పక్కన పడేసి ఏడుస్తుంటుంది. మధు తన లవర్తో సరదాగా కాసేపు గడిపి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. మధు వెళ్ళేసరికి కూడా బాబు నిద్రపోతూనే ఉంటాడు. అబ్బా, వీడు లేవకుండా మంచి పని చేశాడు అనుకుంటూ మధు రిలాక్స్గా ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతూ సోఫా దగ్గరికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకుని స్టైల్గా కూర్చుని వెనక్కి వాలి
రిలాక్స్ అవుతూ అబ్బా ఏమన్నా లైఫా, ఇది కదా నేను కోరుకుంది అనుకుంటాడు. కాసేపు రిలాక్స్ అయ్యాక బాబు లేస్తాడు. వాడిని ఊరుకోబెట్టి వాడికి స్నానం చేయించి నీట్గా పౌడర్ అద్ది మంచిగా బట్టలు వేసి రెడీ చేస్తాడు. కొద్దిసేపు ఆడించి వాడికి ఫుడ్ పెడతాడు. బాబు ఫుడ్ తిని కాసేపు అటు ఇటు దోగాడుతూ కేరింతలు కొడతాడు. మళ్ళీ నిద్ర ముంచుకు రావడంతో కళ్ళు నలుపుతూ ఉంటాడు. అది గమనించిన మధు బాబుని ఎత్తుకుని ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటాడు. బాబు హాయిగా ఊగుతూ నిద్రలోకి జారుకుంటాడు. సాయంత్రం ఆఫీస్ అయ్యాక గిరి వాళ్ళు ఇంటికి వస్తారు. మధుని బాబు గురించి అడగగా నిద్రపోతున్నాడు అని చెప్తాడు. బాబు పాలు తాగాడా, ఫుడ్ తిన్నాడా అని అడుగుతుంది గిరి వైఫ్. హా, పాలు తాపించాను, ఫుడ్ పెట్టాను, తిని నిద్రపోయాడు అని చెబుతాడు. ఓకే అంటూ వాళ్ళు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తారు. గిరి వైఫ్ కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంది. గిరి మధుతో మాట్లాడుతుంటాడు. కాసేపటికి భోజనం సిద్ధమవడంతో ముగ్గురు తినేస్తారు. గిరి వాళ్ళు కాసేపు టీవీ చూసి బాబుని తీసుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. మధు తన రూమ్కి వెళ్ళి ఊహతో చాట్ చేసి పడుకుంటాడు. అలా 2-3 వారాలు బాగానే గడిచాయి. కానీ డే బై డే గడిచే కొద్దీ బాబుని చూసుకోవడం కష్టంగా మారిపోతుంది మధుకి. బాబు రోజులు గడిచే కొద్దీ ముందులా ఎక్కువగా నిద్రపోకుండా మెలకుగానే ఉండడం మొదలుపెట్టాడు. పైగా ఎక్కువగా ఎత్తుకుని ఉంటేనే కామ్గా ఉండేవాడు, లేదంటే ఏడ్చేవాడు. పాలు కూడా ఎత్తుకునే తాపించాలి. అవి తాగడానికి, ఫుడ్ తినడానికి కూడా బాగా మారం చేసేవాడు. ఎంతోసేపు అటు ఇటు తిప్పి ఎన్నెన్నో మాటలు చెప్పి మాయ చేసి తినిపించేసరికి మధుకి అలుపొచ్చేసిది. టైం ఎక్కువగా బాబుతోనే అయిపోయేది. తన పనులు కూడా చూసుకునేంత గ్యాప్ ఉండేది కాదు. ఆఖరికి వాష్రూమ్కి కూడా ప్రశాంతంగా వెళ్ళనిచ్చేవాడు కాదు. అలా ఎలాగోలా తన అవసరం కోసం తప్పక కాలం వెళ్ళబోచుతున్న టైంలో ఒకరోజు ఊహ కాల్ చేసి, ఈ మధ్య నువ్వు అసలు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఒక మెసేజ్ లేదు, కాల్ లేదు, నాకు నేనుగా చేసిన ఎప్పుడో రిప్లై ఇస్తున్నావు, ఒకసారి బయటికి రా, కలుద్దాం, మన మీటింగ్ స్పాట్కి వచ్చే అని చెప్తుంది. మధుకి కూడా ఊహతో ఫ్రీగా మాట్లాడక చాలా రోజులైంది అనిపించి ఓకే వస్తాను అని చెప్తాడు. వెంటనే బాబు కొంచెం ఫుడ్ పెట్టి కాసిని పాలు తాపించి బలవంతంగా వాడిని నిద్రపుచ్చి హడావిడిగా రెడీ అయ్యి పరిగెత్తుకుంటూ వాడింటికి దగ్గరగా ఉన్న పార్క్కి వెళ్తాడు. దూరం నుండి వస్తున్న మధుని చూస్తూ, సార్ గారు రావడానికి ఇంత టైం పడుతుంది, రాని చెప్తా అనుకుంటూ ఉంటుంది తనలో తను. మధు దగ్గరికి వచ్చి హాయ్ బేబీ అంటాడు నవ్వుతూ. హాయ్ అంట హాయ్, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం, ఒకే స్ట్రీట్లో ఉన్న పార్క్కి రావడానికి ఇంత లేట్నా అంటుంది చిరాగ్గా. అబ్బా అది కాదు ఊహా, ఏమని చెప్పను చెప్పు, ఆ బాబుని నిద్రపుచ్చేసరికి లేట్ అవుతుంది, వాడు ఎంతసేపటికి పడుకోడే, వాడిని హ్యాండిల్ చేయడం రోజురోజుకి కష్టమైపోతుంది, వాడితో లేట్ అయింది అంతేరా, అర్థం చేసుకో అంటాడు. చేసుకుంటాంలే, ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తుంటావు, నువ్వు చెప్పడం నేను వినడం అలవాటేగా. సరే నేను ఇంకా వెళ్తా, నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి నీతో నన్ను చూస్తే చాలా ఎగతాళి చేస్తారు. నువ్వు నీ డ్రెస్, నీ వాలకం చూడు ఎలా ఉందో, చెమట కార్చుకుంటూ షర్ట్ అంతా చెమటతో తడిచిపోయి చీ అంటూ తనని హేళనగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఊహ. ఊహ అలా తనని ఇన్సల్ట్ చేయగానే మధుకు ఒక క్షణం వాళ్ళ అమ్మ మాటలు గుర్తొస్తాయి. నీకేం నాన్న, నువ్వు సినిమా హీరోలా ఉన్నావు, నువ్వు నా బంగారం అంటూ మధుకి దిష్టి తీసి మురిసిపోతున్న సీత రూపం కనిపించి బాధగా అనిపిస్తుంది. అలా కాసేపటికి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళేసరికి మార్నింగ్ బకెట్లో నానబెట్టిన తన బట్టలు అన్నీ కనిపిస్తున్నాయి. వాటిని చూస్తూ వామ్మో ఇన్ని బట్టలు, ఇవన్నీ ఎప్పుడు ఉతకాలి బాబోయ్ అనుకుంటూ కూర్చుని ఉతకడం మొదలు పెడతాడు. అలవాటు లేని పని, పైగా చాలా బట్టలు ఉండడంతో మధుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అప్పుడే ఏదో గుర్తొస్తుంది. ఒకరోజు ఇంట్లో సీత బట్టలు ఉతుకుతూ ఉంటుంది. మధు ఊహని కలవడానికి బయటికి వెళ్తూ తనకిష్టమైన షర్ట్ కోసం రూమ్ అంతా వెతుకుతాడు. బట్ అది ఎక్కడా కనిపించకపోయేసరికి అమ్మా అమ్మా అంటూ అరుస్తూ మొన్న నేను వేసుకున్న బ్లూ షర్ట్ ఏది, కనిపించలేదు అని అడుగుతాడు. అప్పుడు సీత ఇదిగో నాన్న, ఆ చొక్కా నా దగ్గరే ఉంది, ఇప్పుడే ఉతికాను అని చెబుతుంది. సీత అలా చెప్పగానే మధు సీరియస్ అవుతూ నన్ను అడగకుండా అసలు నా షర్ట్ ఎవడో ఉతకమన్నాడు, ఇప్పుడు ఆ షర్ట్ వేసుకుని బయటికి వెళ్దాం అనుకున్నా, నాకు చెప్పకుండా ఎందుకు నానబెట్టావు అంటాడు. సీత నార్మల్గా కన్నా ఆ చొక్కా బాగా మాసిపోయి చెమట వాసన వస్తుంది, అందుకే ఉతికాను, అంత వాసన వస్తుంటే చొక్కా వేసుకుని ఎలా వెళ్తావు బయటికి అంటుంది. పో, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు,
నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటావు. ఇంకోసారి నా బట్టలు ఉతికేటప్పుడు నన్ను అడిగి ఉతుకు అంటూ గట్టిగా చెప్పి వేరే షర్ట్ వేసుకుని ఊహ దగ్గరికి పోతాడు. సీత ఏంటో ఈ పిల్లాడికి నచ్చిందంటే అదే వేసుకోవాలి అనుకుంటాడు. ఇంకేవో బట్టలే లేనట్టు అనుకుంటూ తన పనిలో పడుతుంది. అది గుర్తు రాగానే మధుకి వాళ్ళ అమ్మ రోజు ఎన్ని బట్టలు ఉతికేదో, తను ఎలా చేసేవాడో గుర్తొచ్చి కొంచెం ఫీల్ అవుతాడు. బట్టలు అన్నీ ఎలాగోలా కష్టపడి ఉతికి ఫ్రెష్ అయ్యేసరికి బాబు లేచి ఏడుస్తుంటాడు. గబగబా డ్రెస్ వేసుకుని బాబు దగ్గరికి వెళ్ళి వాడిని ఊరుకోబెడుతూ పాలు పట్టిస్తాడు. కాసేపు అలా ఇలా తిప్పి స్నానం చేపిస్తాడు. బాబు స్నానం చేయించేటప్పుడు కూడా కుదురుగా ఉండడం లేదు. తెగ అల్లరి చేస్తూ సరిగా కూర్చోబెడుతుంటే ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు. మధు ఎంతగానో కష్టపడి బాబుని కుదురుగా కూర్చోబెట్టి స్నానం చేపించి ఒళ్ళు తుడిచి పౌడర్ రాసి డ్రెస్ వేస్తాడు. బాబుకి మళ్ళీ ఆకలి వేయడంతో ఏడుపు మొదలు పెడతాడు. మధుకి వాడి ఫుడ్ టైం అని అర్థమయ్యి ఫుడ్ పెట్టి కాసేపు బొమ్మలతో ఆడిస్తాడు. అప్పుడే గిరి వాళ్ళు ఇంటికి వస్తారు. ఫ్రెష్ అయ్యి బాబు దగ్గరికి వచ్చి వాడు తిన్నాడా, బాగా చూసుకుంటున్నావా అని అడుగుతూ కాసేపు బాబుతో ఆడుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ వాళ్ళ రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి బయటికి వస్తారు. ఆ టైంలో రెడీ అయ్యి వస్తున్న ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తుంటాడు మధు. గిరి వైఫ్ గిరిని చూస్తూ ఏదో సైగ చేస్తుంది. గిరి చిన్నగా మధు వద్దకు వచ్చి, మధు ఈరోజు మా ఫ్రెండ్ ఇంట్లో చిన్న పార్టీ ఉంది, మేమిద్దరం వెళ్తున్నాం, మేము వచ్చే వరకు బాబుని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. మధు మనసులో ఇందుక ఇంతలా రెడీ అయ్యి వచ్చారు అనుకుంటూ ఓకే బ్రో నేను చూసుకుంటా మీరు వెళ్ళిరండి అంటాడు. మనసులో మాత్రం వీళ్ళు చెప్పకుంటే నాకు తెలియదు మరి అనుకుంటాడు. గిరి వాళ్ళు బాయ్ చెప్పి పార్టీకి వెళ్ళిపోతారు. మధు బాబు ముందు బొమ్మలు వేసి ఊహతో చాట్ చేస్తుంటాడు. ఊహలో రీసెంట్గా చాలా మార్పులు వచ్చాయి. మధు మెసేజెస్ చేస్తున్నా ముందులా రెస్పాన్స్ ఉండట్లేదు. తనకి తానుగా కూడా చేయట్లేదు. కాల్ చేసినా పొడి పొడిగా మాట్లాడుతుంది. ఏమని అడిగితే వర్క్ టెన్షన్ అది ఇది అని ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మధు 10 మెసేజ్లు పెడితే 1, 2 రిప్లై ఇచ్చింది. వెంటనే నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పి బాయ్ అని ఆఫ్ లైన్ అయిపోయింది. మధు కాస్త విసుగ్గా ఏమైంది ఓకి ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ బాబు ఆడుతున్న బొమ్మల్ని సర్దేసి బాబుని నిద్రపుచ్చుతాడు. బాబు నిద్రపోవడానికి 1:30 పట్టింది. వాడిని నిద్రపుచ్చి కాస్త అలా కూర్చుని రిలాక్స్ అయ్యేంతలోనే గిరి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇంట్లోకి రావడమే బాబు పడుకున్నాడా అని అడుగుతారు. వచ్చారమ్మా మళ్ళీ స్టార్ట్ చేశారు. బాబు పడుకున్నాడా, తిన్నాడా, ఆడుకున్నాడా అంటూ రోజు ఒకటే ప్రశ్నలు. నేను ఉండేదే ఆ పనులకి మళ్ళీ అడగడం ఎందుకు అని మనసులో తిట్టుకుంటూ ఇప్పుడే నిద్రపోయాడు అని చెప్తాడు మధు. ఓకే అంటూ గిరి వాళ్ళు రూమ్కి బాబుని ఎత్తుకెళ్తూ మధు మేము బయటే భోజనం చేసేసి వచ్చాము, నువ్వు తిన్నావా అని అడుగుతాడు. మధు మనసులో బయట బాగా మేసేసి వచ్చారన్నమాట అనుకుంటూ పైకి మాత్రం వంట ఏమీ చేయలేదుగా అంటాడు చిన్నగా. అప్పుడు గిరి ఈరోజు పార్టీకి వెళ్ళాలని నా వైఫ్ కుక్ చేయలేదుగా అనుకుంటూ రూమ్లోకి వెళ్తూ బుజ్జి మధు ఏమీ తినలేదంట, వంట చేస్తావా అని అడుగుతాడు. తన వైఫ్ అబ్బా ఇప్పటి వరకు బయట తిరిగేసి వచ్చి బాగా అలసిపోయాను, ఇప్పుడు వంట చేయడం నా వల్ల కాదు, బయటకెళ్ళి తినమని చెప్పండి అంటుంది చిరాగ్గా. ఆ మాటలు విన్న మధు ఈ టైంలో బయటికెళ్ళి తినాలా అంటూ టైం చూసి 12 అవుతుంది అనుకుంటూ బాబుని బెడ్ మీద పడుకోబెట్టి వచ్చిన గిరి ఏదో చెప్పబోతుంటే మధు ఏమీ పర్లేదు బ్రో, ఎందుకో ఆకలిగా లేదు నాకు, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. నిజానికి మధుకి చాలా ఆకలిగా ఉంది, కానీ గిరి వైఫ్ అంతా కేర్లెస్గా చెప్పేసరికి మధుకి కొంచెం బాధగా అనిపించి అదే టైంలో ఏదో గుర్తొచ్చింది. ఒకరోజు సీత ఫ్యాక్టరీ నుండి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చి బాగా అలసిపోయి ఉండడంతో ఇంట్లోకి కూడా వెళ్లకుండా బయటే కూర్చుండిపోయి ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. అది చూసిన మధు ఏంటి మా ఈరోజు లేటుగా వచ్చావు, పైగా ఇక్కడే కూర్చుండిపోయావు అంటాడు. ఏమీ లేదు కన్నా, ఫ్యాక్టరీలో పని ఎక్కువైంది, బాగా అలసటగా ఉంది, అందుకే ఇక్కడ కూర్చుండిపోయా అని చెప్తుంది. ఆ మాట విన్న వెంటనే మధు సరే అంటూ బయటికి వెళ్ళబోతాడు. వెళ్తున్న మధు వంక చూసిన సీత కన్నా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. బయటికి వెళ్తున్నమ్మా, బాగా ఆకలేస్తుంది, ఏమైనా తెద్దామని అంటాడు. మధు ఆకలేనిగానే సీత లేని ఓపికని తెచ్చుకొని ఇంట్లోకి వెళ్తూ కన్నా 10 నిమిషాలుండు, నేను నీకు వేడివేడిగా భోజనం సిద్ధం చేస్తాను అని చెప్తుంది. వద్దులేమ్మా, ఇప్పుడే అన్నావు కదా
అలసిపోయాను అని నేను బయట నుండి తెస్తాలే అంటాడు మధు. ఓహో, ఏమీ వద్దు నాన్న, బయట భోజనం బాగోదు, నేను ఇప్పుడే వండేస్తా ఉండు అంటూ గబగబా వంట చేసేసి మధుకి వడ్డిస్తుంది. అంత అలసటలో కూడా తన కడుపు నింపిన అమ్మ గుర్తొచ్చి మధు కంట్లో నీళ్లు తిరిగాయి. బాధగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మధుకి ఒక పక్క ఆ బాబుతో విసుగ్గా ఉంటుంది. మరోపక్క గిరి వైఫ్ బిహేవియర్, తనని చులకనగా చూడడం మధుకి నచ్చట్లేదు. కానీ తనకి తప్పక ఎక్కడ జాబ్ దొరకక అక్కడ ఉంటున్నాడు. ఒకరోజు బాబు ఆడుకుంటూ ఉన్నాడని చెప్పి మధు స్నానం చేయడానికి వెళ్తాడు. మధు స్నానం చేసి వచ్చేసరికి బాబు రూమ్ మొత్తం మోషన్ కూర్చుని పాడు చేసేసి ఉంటాడు. అది చూసిన మధుకి చాలా గలీజ్గా అనిపించింది. నేను ఇప్పుడే స్నానం చేసొచ్చాను, వీడేంటి రూమ్ అంతా ఇలా చేశాడు, యాక్ ఇప్పుడు ఎలా అనుకుంటూ మొహం అంతా అదోలా పెట్టుకుని బాబుని వాష్రూంలోకి తీసుకెళ్తాడు. మధు స్నానానికి వెళ్ళినప్పటి నుండే ఊహ కాల్ చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంది. ఫోన్ మోగుతూనే ఉంది. మధు పనిలో ఉండడం వల్ల లిఫ్ట్ చేయలేకపోతాడు. మధు ఎలాగోలా బాబుకి క్లీన్ చేసి ఉయ్యాల్లో వేసి, చిచి వాడిని అయితే ఎలాగోలా క్లీన్ చేశా, ఈ రూమ్ అంతా ఎలా క్లీన్ చేయాలి బాబోయ్, ఏంటి ఈ కర్మ అనుకుంటూ మొహం చిట్లిస్తూ వాసన రాకుండా ముగ్గురికి కర్చీఫ్ కట్టుకుని చేటా చీపురు తీసుకొచ్చి మోషన్ అంతా చిమ్మేస్తాడు. ఆ తర్వాత రూమ్ మొత్తం లైజాల్, డెటాల్ వేసి వాటర్తో కడిగేస్తాడు. అదంతా చేసేసరికి మధుకి వాంతి వచ్చినంత పనైంది. మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చుంటూ అప్పటికి మోగుతున్న ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు. అవతల నుండి ఊహ, ఓయ్ ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి, అంత బిజీగా ఉన్నావా అంటుంది చిరాగ్గా. మధు, అబ్బా ఊహ, ఏమి చెప్పనే నా బాధ, అసలు నేను వీడితో పడలేకపోతున్నానే, ఒక క్షణం కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, ఊరికే ఏడుస్తున్నాడు, ఫుడ్ పెడుతున్నా తినకుండా గోల చేస్తున్నాడు, ఎప్పుడు ఎత్తుకుని తిప్పాలంటాడు. అవన్నీ చాలవన్నట్టు ఈరోజు ఏకంగా రూమ్ మొత్తం మోషన్ కూర్చుని చండాలం చేసి పెట్టాడు. అదంతా చిమ్మి కడిగేసరికి నాకు వామిటింగ్ వచ్చినంత పనైంది. చాచా, ఇంకా నా వల్ల కాదు, వీడితో నేను వేగలేను అంటాడు మధు. మరి పిల్లల్ని చూసుకోవడం అంత ఈజీ అనుకున్నావా? నో, పిల్లలు ఎలాంటి పని చేసినా, ఏడ్చినా, అల్లరి చేసినా, ఇప్పుడు నువ్వు చెప్పిన పని చేసినా ఎలాంటి విసుగు, కోపం, అసహ్యం లేకుండా చిరునవ్వుతో చేసేదే కన్నతల్లి మాత్రమే. ఎస్, ఒక తల్లి మాత్రమే తన బిడ్డల కోసం ఏదైనా ఇష్టంగా చేస్తుంది అని చెప్పి ఓకే ఐ హ్యావ్ వర్క్ అని కాల్ కట్ చేస్తుంది. ఊహ తల్లి మాత్రమే చేయగలదు అని చెప్పగానే మధుకి చిన్నప్పటి నుండి సీత తనని ఎలా పెంచిందో, ఎంత ప్రేమగా పెంచిందో గుర్తొచ్చి మనసు బాధగా ములుగుతుంది. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. మధుకి ఇక్కడ జరిగే ప్రతి విషయంలోనూ సీత గుర్తుకు వస్తూనే ఉంది. ఆమె ప్రేమ ఏంటి, ఆ కన్నతల్లి మనసేంటో అర్థమవుతూనే ఉంది. ఒకవైపు ఆ బాబుతో వేగలేకపోతున్నాడు. వాడు ప్రతిరోజు నానా గోల చేస్తూ మధుని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. ఎంత రిచ్ ఇల్లైనా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే మధుకి అక్కడ ఉండడం ముందు ఉన్నంత సంతోషాన్ని ఇవ్వలేకపోతుంది. ఏదో ముళ్ళ మీద కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. తన ఇంట్లో తన కన్నతల్లి చూపించే ప్రేమ అతనికి ఇక్కడ అసలు మచ్చుకైనా కనిపించట్లేదు. ఊహ తన అవసరాల కోసం తప్ప మధుతో ప్రేమగా మాట్లాడడం లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా డబ్బులు కావాలి, అది పంపించు, ఇది తెచ్చివు అంటుందే కానీ తాను ఎలా ఉన్నాడు అని కానీ, తిన్నాడా లేదా అని కానీ కనీసం మాట వరుసకు కూడా అడగడం లేదు. అతన్ని పట్టించుకోవడం లేదు. తన ఫ్రెండ్స్ కూడా తాను వచ్చి ఇన్ని డేస్ అయినా కనీసం ఒక కాల్ లేదు, మెసేజ్ చేసింది లేదు. అవన్నీ కూడా మధుని బాగా కుంగదీస్తున్నాయి. అలా ఆలోచిస్తున్న మధుకి ఒకరోజు జరిగిన సంఘటన అతని మనసు మారేలా చేసింది. అసలు ఏమైందంటే, సండే కాబట్టి గిరి అండ్ తన వైఫ్ ఇంట్లోనే ఉన్నారు. గిరి హాల్లో కూర్చుని బాబుతో ఆడుతూ మధుతో మాట్లాడుతుంటాడు. అతను వైఫ్ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. మధు గిరితో మాట్లాడుతూనే గత కొన్ని రోజులుగా అతని లైఫ్లో జరిగినవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే బాబు ఏడవడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చి బాబుని ఎత్తుకుని పాలు పట్టిస్తాడు. బాబు పాలు తాగి నిద్రపోతాడు. అప్పుడే వంట పూర్తి చేసేసి అవన్నీ టేబుల్ మీద సర్దేసి తాను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది గిరి వైఫ్. బయటికి వచ్చి, ఏమండి లంచ్ రెడీ తిందాం రండి అని పిలుస్తుంది. ఓకే వస్తున్నాం అంటూ మధుతో కలిసి టేబుల్ దగ్గరికి వెళ్తారు.
ఆమె ఆ రోజు బిర్యానీ చేసింది. అది ఇద్దరికీ వడ్డిస్తుంది. కానీ గిరికి మాత్రం చాలా ఎక్కువగా వడ్డిస్తుంది. పైగా చికెన్ పీసెస్ కూడా ఎక్కువగా వేస్తుంది. మధుకి మాత్రం కొంచెమే బిర్యానీ పెట్టి ఒక చికెన్ పీస్ వేస్తుంది. అది మధు గమనించిన ఏమీ మాట్లాడలేక మళ్ళీ వేస్తుందిలే అన్నట్టుగా కామ్గా తింటున్నాడు. గిరి బిర్యానీ సూపర్ అంటూ వైఫ్ని మెచ్చుకుంటూ తినే పనిలో బిజీ అయి ఇంకేమీ పట్టించుకోలేదు. భార్య భర్త మెచ్చుకున్నందుకు నవ్వుకుంటూ తాను కూడా కూర్చుని తింటూ ఉంటుంది. మధ్య మధ్యలో గిరితో మాట్లాడుతూ జోక్స్ చెప్పుకుంటూ తింటున్నారు. అసలు వాళ్ళ దగ్గర ఇంకో మనిషి ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు వాళ్ళు. అంతలా తినడంలో కబుర్లు చెప్పుకోవడంలో లీనమైపోయారన్నమాట. మధు ప్లేట్లో వేసిన కొంచెం బిర్యానీ అయిపోయింది. అప్పుడే గిరి ప్లేట్లో కూడా బిర్యానీ అయిపోవస్తుంటే అది గమనించిన తన వైఫ్ ఇంకొంచెం బిర్యానీ వేసుకోండి అని అంటుంది. అలా అనింది తన కోసమే అన్నట్టుగా మధు కొంచెం వేయండి అంటాడు చిన్నగా. మధు అన్నది అసలు గిరి వినిపించుకోలేదు. తన వైఫ్ విన్నా కూడా విననట్టే పట్టించుకోకుండా తన భర్త ప్లేట్లో ఇంకొంచెం బిర్యానీ రైతా వేసి తినండి టేస్టీగా ఉంది అంటుంది ఎంతో ప్రేమగా. గిరి చాలా బాగుంది నువ్వు తిను అంటూ ఒక లెగ్ పీస్ వేస్తాడు ఆమెకు. అది చూసిన మధు ఓహ్ బిర్యానీ వేస్తానన్నది నాకు కదా వాళ్ళ ఆయనగా అనుకుంటూ మనసులోనే బాగా ఆకలిగా ఉంది. ఈమెమో కనీసం మాట వరుస కూడా కొంచెం పెట్టనా అని అడగడం లేదు. అసలు నేను ఒక మనిషిని ఉన్నానని కానీ నాకు ఫుడ్ పెట్టాలని కానీ ఆమెకు గుర్తులేదే అనుకుని ఆకలి వేస్తున్నా అడగలేక మౌనంగా లేచి వెళ్ళి చేయి కడుక్కొని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. మధు లేచి వెళ్ళిపోవడం గిరి వైఫ్ చూసినా పోతే పోని అన్నట్టుగా మూతి విరిచి భర్తకి వడ్డించే పనిలో పడింది. మధు మాత్రం రూమ్లోకి వెళ్ళి బాధపడుతుంటాడు. అప్పుడే అతనికి తన తల్లితో జరిగిన ఒక సీన్ గుర్తొస్తుంది. ఒకరోజు మధు బర్త్డే అని సీత మధుకి ఇష్టమైన అన్ని వంటలు వండి మధుని కూర్చోబెట్టి పెడుతూ ఉంటుంది. మధు ఎంతో ఇష్టంగా సంతోషంగా తింటూ ఉంటాడు. సీత బిడ్డ హ్యాపీగా తినడం చూసి ఆనందపడుతూ ఇదిగో నాన్న ఈ ముక్కలు వేసుకో, ఇదిగో ఈ కూర కొంచెం వేసుకో, కలుపుకొని తిను బాగుంటుంది, ఇంకొంచెం వడ్డిస్తూ కడుపు నిండా తినాలి నాన్న తిను అంటూ అవి ఇవి వడ్డిస్తూనే ఉంటుంది. అప్పుడు మధు చిరాగ్గా మొహం పెట్టి అమ్మ ఎందుకు అవి ఇవి అని వేస్తూనే ఉంటావు, నాకు తినాలనిపిస్తే నేను వేసుకోనా ఏంటి, అయినా ఏమి తినాలో ఎంత తినాలో నాకు కూడా తెలియదా, నేను ఇంకా చిన్నపిల్లాడినా అన్నీ నువ్వే చెప్తావు ఎందుకు, చాలు చాలు అంటున్నా వేస్తూనే ఉంటావు, ఇది కంచమా లేక డస్ట్బిన్నా, ఇన్ని ఒకేసారి వేసేస్తున్నావు, నాకు తెలుసు ఏమి తినాలో ఏమి తినకూడదో, ఇంకోసారి ఇలా చేయకు అని అరుస్తాడు చిరాగ్గా సీతను చూస్తూ. సీత అది కాదు నాన్న, నువ్వు తింటేనే కదా బలం వచ్చేది, అందుకే వేస్తున్నా తిను అంటుంది. నాకు తెలుసు నేనేం చేయాలో ఎంత తినాలో నువ్వు చెప్పక్కర్లా అని కోపగించుకుంటాడు తల్లిని. సీత మధుని బాధ పెట్టడం ఇష్టం లేక సరేలే నాన్న నీ ఇష్టం వచ్చినవి వేసుకుని తిను అంటూ పక్కనే కూర్చుని ఉంటుంది కామ్గా. అది గుర్తొచ్చి ఇప్పుడు గిరి భార్య ప్రవర్తనకి తన తల్లి ప్రేమకి ఎంత తేడా ఉందో అర్థమయ్యి మధు కంట్లో నీళ్లు కారిపోతాయి. ఆ రోజంతా ఎలాగోలా గడిపేస్తాడు ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతూ. తెల్లారి గిరి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాక బాబుని నిద్రపుచ్చి ఊహతో మాట్లాడాలి ఒకసారి అని తాను ఉండే రూమ్కి వెళ్తాడు. ఊహకి చెప్పకుండా వెళ్తాడు. ఊహ హాస్టల్ ఖాళీ చేసి సెపరేట్గా రూమ్ తీసుకుని ఉంటుంది ఇప్పుడు. మధు ఊహ రూమ్కి వెళ్ళి అక్కడ జరిగే దృశ్యం చూసి ఆశ్చర్యంతో బిగుసుకుపోతాడు. కళ్ళు పెద్దవైపోగా బాధతో కన్నీళ్లు కారుతున్నాయి. ఒకవైపు కోపం కూడా వచ్చేస్తుంది. అంతలా అక్కడ ఏముంది అనేగా చెప్తా. ఊహ తన రూమ్లో బెడ్ మీద తన బావతో కలిసి చాలా క్లోజ్గా ఉన్నారు. మధు వెళ్ళేసరికి ఇద్దరు ప్రపంచాన్ని మరిచి డీప్ కిస్లో ఉన్నారన్నమాట. ఆ సీన్ చూసి మధు సార్కి ఆశ్చర్యం, కోపం, బాధ, కన్నీళ్లు అన్నీ ఒకేసారి వచ్చేసాయన్నమాట. షాక్ నుండి తేరుకుని ఊహ ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు కొంచెం గట్టిగా. సడన్గా మధు గొంతు వినిపించడంతో టక్కున తన భావని వదిలి తన డ్రెస్ సరిచేసుకుంటూ తల తిప్పి కోపంగా వాళ్ళనే చూస్తున్న మధుని చూస్తూ హే నువ్వేంటి ఇక్కడ వస్తున్నట్టు చెప్పను కూడా చెప్పలేదు అని అడుగుతుంది నార్మల్గా. అవన్నీ కాదు, అసలు నువ్వు ఇక్కడ ఇతనితో ఇలా నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా కొంచెమైనా అంటూ చిరాగ్గా చూస్తూ.
ఒకంత బాధగా నిన్ను ఎంతగా ప్రేమించానే, నీకోసం ఎన్ని చేశానే, నీకు ఎప్పుడు ఏమి కావాలన్నా క్షణాల్లో నీ ముందు ఉంచాను కాదే. అలాంటి నాకు ఇంత ద్రోహం చేస్తావా? ప్రేమించాను అని నాతో మాయమాటలు చెప్పి ఇక్కడ వీడితో ఇలా కులుగుతున్నావా అంటూ ఊహని అసహ్యంగా చూస్తూ, అసలు నన్నింత మోసం చెయ్యాలని నీకెలా అనిపించిందే? నీకేం తక్కువ చేశానని నన్నింత మోసం చేశావు హా అంటాడు ఊహని కొట్టడానికి చెయ్యెత్తుతూ. మధు అలా కొట్టడానికి చెయ్యెత్తగానే ఊహ బావ కోపంగా ముందుకు రాబోతాడు. అప్పుడు ఊహ మధు చెయ్యిని గాల్లోనే ఆపేసి గట్టిగా పట్టుకుని, బావ నువ్వాగు, నేను చూసుకుంటా అంటూ, అసలు ఏంట్రా నీ బాధ? హా ఏమన్నావు? నేను నిన్ను మోసం చేశాను అనా అంటూ పెద్దగా నవ్వుతూ, మోసం గురించి ద్రోహం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? బావా వీడు జోక్ చేస్తున్నాడు నవ్వు అంటుంది ఇంకొంచెం ఎక్కువగా నవ్వుతూ. తన బావ కూడా నవ్వుతాడు మధుని చూస్తూ. మధు వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ, ఏయ్ తప్పు చేసి దొరికిపోయానని ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ నవ్వుతూ మేనేజ్ చేయాలనుకుంటున్నారా హా అంటాడు. వెంటనే ఊహ నవ్వడం ఆపి సీరియస్ అవుతూ, ఎవర్రా పిచ్చి వేషాలు వేసేది? అసలు నీకంటే ఈ లోకంలో ఇంకెవరు మోసగాళ్ళు ద్రోహులు ఉండరు తెలుసా అంటుంది. వాట్ ఏమంటున్నావు నువ్వు? అసలు నేనేం మోసం ద్రోహం చేశానని అంటాడు మధు ఫైర్ అవుతూ. నిన్ను 9 నెలలు కడుపులో మోసి పురిటినొప్పులు బాధని భరించి కని, నిన్ను చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా అతి గారాబంగా కొండంత ప్రేమను పంచుతూ పెంచిన నీ కన్నతల్లిని చీకొట్టి అర్ధాంతరంగా వదిలేసి వచ్చావే, అది మోసం కాదా? నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న నీ తల్లిని, ఆమె ప్రేమను కాదని నీ స్వార్థం చూసుకుని ఇంట్లో నుండి వచ్చేసావే, అది నువ్వు ఆమెకు చేసిన ద్రోహం కాదా అంటుంది వెటకారంగా. ఊహ తాను చేసిన తప్పేంటో ఎత్తి చూపుతుంటే, తను సీతని వదిలి రావడం, సీత ఏడవడం కళ్ళ ముందు మెదిలి బాధగా కళ్ళు మూసుకొని, నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, ఐఎమ్ సారీ అమ్మా అనుకుంటాడు మనసులోనే. ఊహ ఇంకా మాట్లాడుతూ, నువ్వు నీ కన్నతల్లినే మోసం చేసి నట్టేట్లో ముంచేసి వచ్చావు, అలాంటి నీకు నా గురించి మాట్లాడే రైట్ లేదు. అసలు ఏ నమ్మకంతో నిన్ను నమ్మి నీతో పెళ్లి వరకు ఊహించుకోమంటావు చెప్పు? కనిపించిన అమ్మనే ఎలాంటి సెంటిమెంట్ లేకుండా తన చావు తనని చావుమని వచ్చేసావే, అలాంటి నువ్వు రేపు నన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటావని గ్యారంటీ ఏంటి? మీ అమ్మలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే రేపన్న రోజున నా పరిస్థితి ఏంటి? అందుకే నన్ను ఎంతో ప్రేమించే నా బావని పెళ్లి చేసుకోబోతున్నా. సో నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, గెట్అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ మధుని వెనక్కి నెట్టి రూమ్ డోర్ వేసేసుకుంటుంది ఊహ. ఊహ అతన్ని మోసం చేసినా ఆమె మాట్లాడిన ప్రతి మాటలో నిజం ఉండేసరికి మధు ఇంకేం మాట్లాడలేక సీత విషయంలో తను ఎంత పెద్ద నేరం చేశాడో తెలిసి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తాడు. అప్పటికే సాయంత్రమైంది. ఇంటికి వెళ్ళేసరికి బాబు లేచి ఉంటాడు. వాటికి స్నానం చేపించి బట్టలు వేసి రెడీ చేసి ఫుడ్ తినిపిస్తాడు. చాలాసేపు వాడితో ఇష్టంగా ఆటలు ఆడి బోలెడు ముద్దలు పెట్టి కథలు చెప్తూ నిద్రపుచ్చుతాడు. ఇంకాసేపట్లో గిరి వాళ్ళు వస్తారు అనగా ఒక పేపర్ మీద, ఐఎమ్ సారీ గిరి, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను, బాబుని ఇప్పుడే నిద్రపుచ్చాను, మీరు వచ్చే టైం అయింది కాబట్టి నేను వెళ్తున్నాను, నేను ఈ జాబ్ చేయలేను, బాబు జాగ్రత్త, అండ్ ఇన్ని డేస్ నాకు జాబ్ ఇచ్చి షెల్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని రాసి ల్యాంప్ దగ్గర పెట్టి తను స్నానం చేసి అతని బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన గిరి వాళ్ళు ఆ లెటర్ చదివి, వీడేంటి సడన్గా ఇలా చేశాడు అనుకుంటారు. మధు ముందుగా 1 నైట్ స్టే చేసిన ఫ్రెండ్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. తన ఫ్రెండ్ అప్పుడే ఆఫీస్ నుండి రూమ్కి వస్తాడు. అతను మధుని చూసి, హే మధు, ఏమైపోయావు రా, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ రోజు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు అని అడుగుతాడు. మధు, ఐఎమ్ సారీ మచ్చా, ఆ రోజు నీ రూమ్ మా ఇంటికంటే దారుణంగా అనిపించేసరికి నేను ఈ రూమ్లో ఉండలేక వెళ్ళిపోయాను. నేను కోరుకున్న జీవితంలో నాకు నచ్చిన ఇంటిని, జాబ్ని, ఎంతో డబ్బుని సంపాదించాను. నా ఊహ జీవితం కోసం నన్ను ఎంతగానో ప్రేమించే అమ్మని వదిలేసి వచ్చాను. కానీ ఆ జీవితంలో ఆ మనుషుల వద్ద సంతోషం లేదు, ప్రేమను సంపాదించుకోలేకపోయాను. అక్కడ అంతకుముందు ఉన్న సంతోషాన్ని, అమ్మ ప్రేమని కోల్పోయాను. ఎక్కడ చూసినా ఏమి జరిగినా ప్రతి విషయంలోనూ
ప్రతి క్షణం అమ్మ ప్రేమే కళ్ళ ముందు కనిపిస్తుంది. అందుకే ఈ జీవితాన్ని, డబ్బుని, జాబ్ని అన్నిటినీ వదిలేసి అమ్మ కోసం, అమ్మ చూపించే నిజమైన ప్రేమ కోసం వెళ్ళిపోతున్నాను. చాలా థ్యాంక్స్ మచ్చ. ఆ రోజు ఏ దిక్కు లేని నాకు షెల్టర్ ఇచ్చి కడుపు నింపావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నీకు ఏ అవసరం ఉన్నా నన్ను గుర్తుపెట్టుకో అంటూ అతన్ని మనస్ఫూర్తిగా హక్ చేసుకుని బాయ్ చెప్పి వచ్చేశాడు. వెళ్తున్న మధుని చూస్తూ ఫ్రెండ్, వీడిలో చాలా మార్పు కనిపిస్తుంది. ఇప్పటికైనా వీడు నిజాలేంటో తెలుసుకున్నట్టున్నాడు. గుడ్ అనుకుంటాడు. మధు ఫ్రెండ్ దగ్గర నుండి నేరుగా బస్టాండ్కి వచ్చి టికెట్ తీసుకుని బస్ కోసం వెయిట్ చేసి బస్ రాగానే బస్ ఎక్కి కూర్చొని సీతని తలుచుకుంటూ ఎంతో బాధగా, ఐఎమ్ సారీ అమ్మా, ఐఆమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. నిన్ను, నీ ప్రేమను కాదనుకుని వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను చాలా మిస్ అవుతున్నానమ్మా. ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానా, ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని చాలా తొందరగా ఉందమ్మా. నిన్ను చూడాలని, నీ ప్రేమ పొందాలని నా మనసు చాలా ఆశగా ఎదురుచూస్తుందమ్మా. వస్తున్నా అమ్మా, ఇంకొన్ని గంటలు నీ ముందు ఉంటా అంటూ బస్సులో జరిగేవి అన్నీ చూస్తూ సీతను తలుచుకుంటూ తనతో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మన స్టోరీ స్టార్ట్ అయింది ఇక్కడ నుండే, గుర్తుంది కదా. 25 ఏళ్ల అబ్బాయి మధునే వాళ్ళ అమ్మ కోసం వస్తున్నాడు. గుర్తు లేకుంటే ఫస్ట్ పార్ట్లో చదవండి. నన్ను చూసి నీ కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని నేను చూడాలమ్మా. అబ్బా, ఈ బస్ ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ డ్రైవర్ త్వరగా డ్రైవ్ చేస్తే బాగుండు అని సీతని చూడాలని పరితపించిపోతుంటాడు మధు ఎదురుచూపులు ఫలించి కొన్ని గంటల అనంతరం హైదరాబాద్ నుండి బస్ వైజాగ్ చేరింది. మధు బస్సు ఆగడంతో ఎంతో ఆత్రంగా, సంతోషంగా గబగబా బ్యాగ్ తీసుకుని బస్ దిగి కొంచెం ముందుకు నడిచి ఆటో ఎక్కుతాడు. ఆటో అతనికి అడ్రస్ చెప్పి ఆటోలో కూర్చుని, అమ్మా నేను వస్తున్నానమ్మా, ఇంకొన్ని నిమిషాల్లోనే నీ కళ్ళ ముందు ఉంటా. నాకు నిన్ను ఇప్పుడే చూడాలని చాలా కోరికగా ఉందమ్మా. నాకే గనుక రెక్కలు ఉంటే ఈ క్షణమే ఎగురుకుంటూ వచ్చి నీ ముందు వాలిపోయేవాడిని. అంత ఆత్రంగా ఉందమ్మా. మన ఇంటికి రావాలని, నా అమ్మ రూపాన్ని చూడాలని, నీ స్వచ్ఛమైన ప్రేమను పొందాలని అనుకుంటూ ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంటాడు. ఆటో అతన్ని కూడా, అన్నా ఇంకా ఎంతసేపు, కాస్త త్వరగా పోనీ అన్నా, అమ్మని చూడాలి అంటూ తొందరపడతాడు. ఆటో అతను నవ్వుతూ, ఏం బాబు, అమ్మని చూడాలని అంత తొందరపడుతున్నావు? అంత ఇష్టమా నీకు అమ్మంటే అంటాడు. ఆ మాటకి మధు మనసులోనే బాధపడుతూ, అమ్మ అంటే ఇంత ఇష్టం, ప్రేమ ఉన్నాయని నాకు తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టాయి అనుకుంటూ, పైకి మాత్రం అమ్మ కదన్నా, అమ్మ అంటే ఇష్టం లేనివారు ఎవరుంటారు చెప్పు. అందులో నేను అమ్మ ప్రేమకు దూరం అయి చాలా రోజులైంది, అందుకే ఈ తొందరపాటు అంటాడు. నిజమే, అమ్మని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారులే. ఇంకో 5 నిమిషాలు బాబు, అంతే. ఆ మరు నిమిషం నువ్వు మీ ఇంట్లో అమ్మ ముంగిట ఉంటావు అని చెప్తాడు ఆటో అతను. ఓ సరే అన్నా అంటూ మధు ఆ 5 నిమిషాలు కూడా ఒక్కో నిమిషం ఒక్కో యుగంలో గడుపుతూ ఉంటాడు. ఎలాగోలా టైం గడిచి ఆటోవాడు చెప్పినట్టు 5 నిమిషాల్లో మధుని తన ఇంటికి తీసుకెళ్తాడు. మధు తన ఇంటిని చూస్తే ఎంతో ఆనందపడిపోతూ ఆటోవాడికి డబ్బులు ఇచ్చి థ్యాంక్స్ అన్నా అంటూ ఇంట్లోకి పరిగెడతాడు. అమ్మా అమ్మా అంటూ. మధు ఎంత పిలిచినా సీత పలకలేదు. దాంతో అమ్మా ఇంకా పడుకునే ఉందా ఏంటి, అయినా ఈ టైం వరకు ఎప్పుడు పడుకోదుగా అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ప్రతి గదిలో చూస్తాడు. ఎక్కడ చూసినా సీత జాడలేదు. ఎంతగా అమ్మా అని పిలిచినా ఆమె గొంతు వినబడలేదు. దాంతో మధు బయటకు వచ్చి పక్కింటి అమ్మాయిని, అక్క మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, ఇంట్లో లేదు అని అడుగుతాడు. మధు పిలుపుతో ఇటు తిరిగి మధుని చూసిన ఆ అమ్మాయి బ్యాగ్ తగిలించుకుని ఉన్న అతని వైపు ఎగదిగా చూస్తూ, ఏమినైనా ఇన్ని రోజులకి నీకు అమ్మ ఇల్లు గుర్తొచ్చాయా? ఇన్నాళ్ళకి ఊపుకుంటూ వచ్చి అమ్మ బొమ్మ అని పిలిస్తే ఎక్కడి నుండి వస్తుందిరా నీకు అమ్మ? ఆ రోజు ఆ పిచ్చిది నిన్ను అంతలా వెళ్ళొద్దు అని ప్రాధేయపడుతున్నప్పుడు నీకు కనిపించలేదా ఆ అమ్మ బాధ, కన్నీళ్ళు? అప్పుడు నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళినప్పుడు గుర్తు రాలేదా తను నీ అమ్మ అని? ఆ క్షణం ఆలోచించలేదా, నేను ఇలా వెళ్ళిపోతే నా తల్లి ఎంత బాధపడుతుంది, ఎంతలా కుంగిపోతుంది, కుమిలిపోతుంది అని అంటూ కోపంగా అడుగుతుంది. ఆ మాటలకి మధు బాధగా తల దించుకొని, ఆ రోజు నేను అలా చేసుకుండకూడదక్క, అప్పుడు నేను చేసింది ముమ్మాటికి తప్పే, కాదు నేరం. అందుకే ఆ తప్పుని, నేరాన్ని సరిదిద్దుకోవడానికి, అమ్మని బాగా చూసుకోవడానికి నేను తిరిగి వచ్చేసానక్క
అమ్మ ఎక్కడుందో, ఎక్కడికి వెళ్ళిందో కాస్త చెప్పవా ప్లీజ్ అని అడుగుతాడు దీనంగా. ఆ అమ్మాయి ఒకంత బాధగా కోపంగా, అమ్మ ఇంకెక్కడే అమ్మరా, నువ్వు ఏ రోజైతే తనని కాదని వెళ్ళిపోయావో ఆ రోజు నుండి తిండి నిద్ర మానేసి నిన్నే తలుచుకుంటూ నీ పేరే కలవరిస్తూ ఒక బతికున్న శవంలా మారిందిరా మీ అమ్మ. ఎప్పుడు నీ ధ్యాసలోనే ఉంటూ శూన్యంలోకి చూస్తూ నా బిడ్డ బయట ఎలా బతుకుతున్నాడో పాపం, తిన్నాడో లేదో అని అనుక్షణం నీ తలుపులతోనే బతుకుతూ నిన్నే తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చి ఏడ్చి రాత్రి సొమ్మసిల్లి పడిపోతే కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ డాక్టర్ పరీక్షలు చేసి ఏమన్నాడో తెలుసా? మీ అమ్మకి 2 కిడ్నీలు పాడైపోయాయంట. ఆ విషయం ఎప్పుడో మీ అమ్మకి చెప్పి జాగ్రత్తగా మందులు వాడుతూ శ్రమ తగ్గించి మంచి తిండి తినమని, మందులు మాత్రం ఆపకుండా మింగమని, అప్పుడప్పుడు వచ్చి టెస్టులు చేయించుకుంటూ ఉండమని చెప్పారంట. డాక్టర్ అంతగా జాగ్రత్తలు చెప్పినా మీ అమ్మ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకుండా నీ కోసం, నీ చదువు కోసం అని తన శక్తికి మించిన కష్టం చేస్తూ, నీకు అవసరాలకు డబ్బులు కావాలి అని తను మందుల కోసం దాచుకున్న డబ్బులు కూడా నీకిచ్చి, ఆ మందులు కూడా సరిగ్గా వాడక తన ఆరోగ్యాన్ని తన చేతులతో పాడు చేసుకుందిరా. మీ అమ్మ చేసిన నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు కిడ్నీలు 2 పూర్తిగా పాడైపోయాయంట. కిడ్నీలు పనితీరు దెబ్బతింది అని, ఆమె ఎక్కువ రోజులు బతకదు అని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఆఖరి చూపు చూసుకోమని తేల్చి చెప్పేశాడు. డాక్టర్ మాటలు విన్న మీ అమ్మ తను చనిపోయేలోపు ఒక్కసారైనా నిన్ను చూడాలని చాలా ఆశపడి నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ కలవలేదు. దాంతో తన తుది శ్వాస విడిచే లోపైనా నిన్ను చూస్తానో లేదో అంటూ ఆ పిచ్చి తల్లి నువ్వింత మోసం చేసి వెళ్ళినా తను చావు బతుకుల మధ్య ఉన్నా కూడా నిన్నే కలవరిస్తుందిరా. ఆ పిచ్చిదానికి నువ్వంటే అంత పిచ్చి ప్రేమరా అని ఏడుస్తుంది. అంతా విన్న మధు షాకింగ్గా చూస్తూ, అక్క ఏముంటున్నావు? నువ్వు అసలు అమ్మకి కిడ్నీ ప్రాబ్లం ఉండడం ఏంటి? ఎప్పుడూ నాకు చెప్పను కూడా లేదు. పైగా ఎప్పుడూ హుషారుగా ఉండేది. కనీసం నీరసంగా కానీ, ఒంట్లో బాలేదని కానీ అనింది లేదు. అలాంటి సడన్గా చనిపోయేంత పరిస్థితి ఎలా వచ్చిందక్క అని అడుగుతాడు కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతుండగా. సడన్గా రావడం కాదురా, ఎన్నో నెలల ముందే తనకి కిడ్నీలు పాడయ్యాయి అని డాక్టర్ చెప్పాడు. అది మీ అమ్మకి తెలిసే ఇంకెన్నో రోజులు తను బతకదని అర్థమై తను ఉన్నన్ని రోజులు అయినా నీకు ఏ లోటు లేకుండా ఎంతో సంతోషంగా చూసుకోవాలి అని నిన్ను ఒక్క మాట కూడా అనకుండా ఎంతో గారాబంగా పెంచిందిరా. అవేమి పట్టించుకోని నువ్వు అంత గొప్ప మనసున్న నీ కన్న తల్లిని వదిలి నీ స్వార్థం కోసం, నీ జల్సాల కోసం వెళ్ళిపోయావు. మీ అమ్మని మరింత కృంగిపోయేలా చేసి మృత్యువుకి దగ్గర చేసావు. అక్కడ మీ అమ్మ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుందిరా. వెళ్ళి కనీసం చివరి చూపైనా చూసుకో అని చెప్తుంది. మధు వెంటనే, అమ్మ ఎక్కడుంది అక్క? ఏ హాస్పిటల్లో ఉంది? నేను వెంటనే అమ్మని చూడాలి. అమ్మకి ఏమీ కాదు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అమ్మకి నేను ట్రీట్మెంట్ చేయిస్తాను. మా అమ్మ నాకు కావాలి. అమ్మ ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉండాలి. చెప్పక్క చెప్పు అంటాడు తొందర చేస్తూ. ఆ అమ్మాయి ఫలానా హాస్పిటల్లో ఉంది అని చెప్పగానే మధు ఒక సెకండ్ కూడా లేట్ చేయకుండా బయటికి పరిగెత్తి కనిపించిన ఆటోలో ఎక్కి ఎంతో ఫాస్ట్గా హాస్పిటల్కి చేరుకుంటాడు. హాస్పిటల్ లోపలికి వెళ్ళి సీత అని నేమ్ చెప్పి వాళ్ళ అమ్మ ఉండే చోటుకి వెళ్తాడు. అక్కడ సీత ఐసీయూలో ఒళ్ళంతా పైపులతో ట్యూబ్లతో బెడ్ మీద పడుకుని ఉంది. డాక్టర్స్ తన పల్స్ చెక్ చేస్తున్నారు. సీత పల్స్ రేట్ పడిపోతూ ఉంది. బయట నుండి అది చూసిన మధు వేగంగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి బెడ్ మీద నిర్జీవంగా పడున్న సీత మీద పడి ఆమె చేతిని చేతిలోకి తీసుకుంటూ, అమ్మా నీ కన్నాని వచ్చాను. ఒక్కసారి కళ్ళు తెరువమ్మా, నన్ను చూడమ్మా, నాతో మాట్లాడమ్మా. నీ కన్నా వచ్చాడమ్మా, ఇంకా నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళడమ్మా. నా మీద కోపం తగ్గించుకొని ఒక్కసారి కళ్ళు తెరిచి నాతో మాట్లాడమ్మా అంటూ ఉంటాడు ఏడుస్తూ. మధు అలా సడన్గా ఐసీయూలోకి రావడం చూసిన డాక్టర్, నర్స్ అతన్ని ఏదో అనబోతారు. కానీ అప్పుడే మధు అమ్మా అని ఏడుస్తుండేసరికి సీత కొడుకని అర్థమై ఆమె కోసం ఏడుస్తున్నాడని, అలా అయినా ఆమె స్పృహలోకి వస్తుందని, పల్స్ రేట్ ఏమన్నా పెరుగుతుందని కామ్గా నిలబడి చూస్తుంటారు. మధు గొంతు తనని అమ్మా అని పిలిచిన పిలుపు సీతగారికి ఎక్కడో చిన్నగా వినిపించి, ఆ అమ్మా అనే కమ్మనైన పిలుపుకి నవనాడులు స్పందించి చిన్నగా ఆమెలో కదలిక వచ్చి ఎప్పటికో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. సీత కళ్ళు తెరవగానే డాక్టర్స్ కొంచెం రిలాక్స్ అవుతారు. మధు ఫేస్ అయితే వెలిగిపోతుంది.
సీత తన కళ్ళ ముందు ఉన్న కొడుకుని చూసి ఎంతో ఆనందాశ్చర్యాలతో కొడుకు ఒళ్ళంతా తడుముతూ, కన్నా వచ్చావా నాన్న, ఈ అమ్మ కోసం వచ్చావా? నువ్వు బాగానే ఉన్నావు కదా కన్నా, నీకు ఎలాంటి కష్టం కలగలేదు కదా అంటూ ఎంతో ప్రేమగా అపురూపంగా మధుని చూసుకుంటూ అతని రూపాన్ని ఆమె నయనాల్లో బంధించి అతని కళ్ళల్లో ఆమె కోసం పడే బాధ కన్నీళ్లు తనపై ఉన్న ప్రేమని తెలియజేస్తుంటే సీత మనసు సంతోషంగా మారిపోతుంది. తను చనిపోయేలోపు కొడుకుని చూడాలి అన్న కోరిక తీరింది. మధు తన ముందే ఉన్నాడు, తన కోసం వచ్చాడు, తనని చూడగలిగాను అన్న సంతోషం ఎక్కువయ్యి ఫుల్ ఎగ్జైట్ అవుతూ మధు చేతిని తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుని ఈ జీవితానికి సంతోషం చాలు అన్నట్టుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి, కన్నా జాగ్రత్త అంటూ మధుకి చెప్తూ తన కన్నా కళ్ళ ముందే తన ఆఖరి శ్వాస విడిచి ప్రాణాలు కోల్పోయింది. అది చూసిన డాక్టర్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అన్నట్టుగా సీతని టెస్ట్ చేసి చూస్తారు. బట్ ఆమె ప్రాణాలతో లేదని కన్ఫర్మ్ చేస్తూ షీ ఈజ్ నో మోర్, ఐఎమ్ సారీ అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ మాటలు విన్న మధు గట్టిగా, నో, మా అమ్మ చనిపోలేదు, తను బతికే ఉంది, నన్ను విడిచి తను వెళ్ళలేదు అంటూ అరుస్తూ, అమ్మా అమ్మ లే అమ్మా, కళ్ళు తెరువు, అమ్మ ఇప్పుడు మాట్లాడినట్టు నాతో మాట్లాడమ్మా, లే అమ్మా అంటూ సీతని అటూ ఇటూ కుదుపుతూ ఏడుస్తూ ఉంటాడు. ఎంత చేసినా ఏమీ లాభం లేదు, సీత ప్రాణాలతో లేదు. ఆ విషయం అర్థమైన మధు గుండెలు పైలేలా ఏడుస్తూ, అమ్మా అమ్మ నేను తప్పు చేశానమ్మా, మహాపాపం చేశానమ్మా, ఈ కొడుకుని మన్నించి తిరిగి నా దగ్గరికి వచ్చేయమ్మా, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానమ్మా, ప్లీజ్ అమ్మా నువ్వు నన్ను వదిలి వెళ్ళకమ్మా అంటూ తనని తను కొట్టుకుంటూ ఎంతగానో ఏడుస్తాడు. అంతా అయిపోయాక ఏడ్చి ఏం ప్రయోజనం? సీత తిరిగి రాలేదు. సీత కొడుకు మీద పిచ్చి ప్రేమతో అతన్ని చూశాను అన్న తృప్తితో హాయిగా అనంత లోకాలకి వెళ్ళిపోయింది. సమాప్తం. ఈ కథ ద్వారా నేను మీకు ఏమి చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఒక వస్తువైనా, మనిషి అయినా, ప్రేమైనా, స్నేహమైన ఏదైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైనా చేయగలగాలి కూడా. వన్స్ అవి మన దగ్గరుండి చేజారిపోయాక మనం ఎంతో చెయ్యాలి అనుకున్నా ఏమీ చేయలేము. ఎలా అంటే ఇప్పుడు మధులా తను సీత తన వద్ద ఉన్నన్ని రోజులు ఆమె తల్లి ప్రేమని తెలుసుకోలేకపోయాడు. తీరా తను రియలైజ్ అయ్యి వచ్చేసరికి తన తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మధుకి తన తల్లి అన్నా ఆమె ప్రేమ అన్నా ఎంతో ఇష్టం, ప్రేమ ఉన్నాయి. కానీ అవి చూపించడానికి తన తల్లే లేకుండా పోయింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మధులా థింక్ చేసేవాళ్ళు ఉంటే ఈ కథని చదివాక అయినా కొంచెం మారడానికి ప్రయత్నించండి. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ ఎక్కడా లేదు. కాబట్టి ఆ తల్లి ప్రేమను అర్థం చేసుకోండి, గౌరవించండి, తిరిగి వాళ్లకు ప్రేమను పంచండి. అండ్ ఇంకో విషయం చెప్తున్నా ఫ్రెండ్స్, ఎలా అయితే మధు లాంటి వాళ్ళు తల్లిని, ఆమె ప్రేమని అవమానించడం తప్పో, అలానే సీత లాంటి తల్లులకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నా. ప్లీజ్ సీత లాంటి అమ్మల్లారా, మీ అందరి ప్రేమకు నా పాదాభివందనం. మీ ప్రేమకు సాటి లేదు, నేను ఒప్పుకుంటా. కానీ ఒకటి అమ్మ, మీ ప్రేమ మీ బిడ్డలకి రక్షగా మారాలి కానీ శిక్షగా మారకూడదు. మీ అతి ప్రేమ వల్ల మీ బిడ్డల్ని మీరు గారాబంగా పెంచి కష్ట నష్టాలు, సుఖదుఖాలు విలువ తెలియకుండా పెంచి వాళ్ళ జీవితాన్ని మీరే అగాధల్లోకి నెట్టకండి ప్లీజ్. పిల్లల్ని ఓన్లీ ప్రేమగానే కాదు, క్రమశిక్షణగా, విలువలతో అన్ని విషయాలు తెలిసేలా బాధ్యతగా పెంచండి. అప్పుడే మీలాంటి తల్లులు హ్యాపీగా ఉంటారు. మధు లాంటి బిడ్డలు చక్కగా పెరిగి మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అప్పుడైతే మధు లాంటి వాళ్ళు ఉండరు. సీత లాంటి పరిస్థితి ఎవరికీ రాదు. నేను తెలుసో తెలియకో ఏదైనా తప్పుగా చెప్పుంటే పెద్ద మనసుతో మన్నించండి. మంచిగా అనిపిస్తే ఆదరించండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.